కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింద బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్తా. నాకు ఊళ్ళో ఇస్తాడా అలా వైఫై నిజామాబాద్లో ఒక మహిళ ఆమె భర్త ఆమె అక్రమ సంబంధానికి అడ్డం ఉన్నాడని టాయిలెట్లు క్లీన్ చేసే హార్పిక్ను నరాలకు ఇంజెక్షన్ చేసి చంపేసింది. సో ఎంత దారుణం అంటే ఈ డ్రమ్ములేసి చంపేసుడు అయిపోయింది, బాత్రూంలో చంపేసి పాతిపెట్టుడు అయిపోయింది, ఎక్కడనో కొండల మీదకి తీసేసి తోసేసి మరీ చంపేసుడు అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి టాయిలెట్లు క్లీన్ చేసే హార్పిక్ను నరాలకు ఇంజెక్షన్ చేసి చంపేస్తారు. అంటే ఆడవాళ్ళది జాలి గుణమని, దయాగుణమని, కరుణామూర్తులని ఏదైతే అభిప్రాయం ఉన్నానో, సో సెలెక్టివ్ పర్సన్స్ ఇలాంటి వ్యక్తుల వల్ల ఆడవాళ్ళ మీద ఉన్న అభిప్రాయం అన్ని మారిపోతుంది. సో అసలు ఏం జరిగింది, ఈ కథ అంతా ఎక్కడిదంటే నిజామాబాద్లో ఈమె పేరు సంధ్య, ఈమె భర్త పేరు ప్రశాంత్. సో ఈమె ఇంటికాడ ఉంటుంది, ఈమె భర్త మాత్రం బతుకు తెరువు కోసం వేరే దేశం పోయిండు. సో పోయిండు 2 సంవత్సరాలు ఉన్నాడు, వచ్చిండు, మళ్ళీ పోయిండు. ఆయన డబ్బులు పంపిస్తాడు, ఈమె ఫ్యామిలీ రన్ చేస్తుంది. ఈ క్రమంలో ఈమెకు బంటి అనే వేరే వ్యక్తితోని అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఈయన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత ఈమె తాపాకు బయటకు పోడు, ఫోన్లలో మాట్లాడు, ఇదంతా నచ్చలేదు. సో ఏంది కథ, ఏం నడుతుందని ఒకరోజు బెదిరించిండట. సో ఆ తర్వాత ఈమెకు రియలైజ్ అయింది ఏంటంటే ఈయన మనకు అడ్డం ఉన్నాడు. సో ఈయన ఇక దేశం పోడు కాబట్టి ఇక్కడనే ఉంటే మనం కలుసుకుంటానికి ఇబ్బంది అవుతుంది. సో మాటికి నన్ను అడుగుతుండు, బెదిరిస్తుండు, అదే అని చెప్పేసి ఇతన్ని చంపేయాలని కుట్ర చేసింది మొత్తం మీద. సో ఒకసారి ఈ ఫోన్ కాల్ వినర్రి, ఫోన్ కాల్లో ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా ప్లాన్ చేస్తుంది అనేది. ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చదా అయిపోండారు ఇప్పుడు కిందికి దిగుతాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికే దాయిపోయి నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది నేను ఆడు పడుకోవాలి, ఏం చెప్తావో నాకు తెలియదు, మీద అట్లే పడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింద బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్తా. సో అది కథ మొత్తం మీద వేరే వ్యక్తితోనే తన భర్తకు అంటే విపరీతంగా మందు దాగిపించి, అంటే సోయిలేని విధంగా ఆయన దాగిపించి బంగ్లా మీదకి తీసుకుపోతారు. సో బంగ్లా మీదకి తీసుకుపోయి కింద తోసేస్తారు ఇద్దరు కలిసి. తోసేసిన తర్వాత ఏదో చిన్నపాటి గాయాలు అయితే కానీ ఆయన చనిపోకపోతే అతన్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి అరే ఇట్లయితే కాదు అని చెప్పేసి మొత్తం మీద ఈమె టాయిలెట్లు క్లీన్ చేసే హార్పిక్ను, అంటే ఈయన పడిపోయిన తర్వాత ఏదైతే హాస్పిటల్కి తీసుకెళ్తారో సో ఆ చేతికి పెట్టినటువంటి ఆ సిరెంజ్ రిలేటెడ్ అది అట్నే ఉంటుంది. సో దాంట్లకు ఈ హార్పిక్ని ఇచ్చేసి మొత్తం ఏదైతే చంపేసిన తర్వాత అసలు ఎట్లా చనిపోయిండు అని పోలీసులు కేసు నమోదు చేసుకొని సో తీసుకుపోయి 4 తలిగించిన తర్వాత అసలు ముచ్చట అనేది బయటకు వచ్చింది. సో ఈమె హార్పిక్ని ఇంజెక్షన్ చేసి ఇతన్ని చంపేసింది. సో మరి ఇంత తెలివి ఈమెకు ఎట్లా వచ్చింది, ఎట్లా హార్పిక్ వేయాలని తెలిసింది అని పోలీసులు అని అడిగితే సో ఈమె చిన్న హాస్పిటల్లో ఒక నర్సు లెక్క పనిచేస్తున్నాడట. సో అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ పనిచేసినప్పుడు మరి ఏ అమ్మలక్కలు చెప్పారో కానీ మొత్తం మీద అయితే ఆ సిరంజ్ ఇచ్చేసి చంపేసింది. సో ఇంత దారుణంగా తయారవుతారు కొంతమంది అయితే వ్యక్తులు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తప్పు ఇంకొక తప్పుకు దారి తీస్తుంది. ఒక అక్రమ సంబంధం అనేది ఆఖరికి హత్య చేయడానికి వీళ్ళను ప్రేరేపించింది. సో దీనివల్ల ఇప్పుడు వాడు జైళ్లకు ఈమె జైళ్లకు మొత్తం మీద కుటుంబం అయితే ఆగమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల 2 వ్యక్తులే కాదు 2 కుటుంబాలు నాశనం అయిపోతాయి. సో మరి నిజామాబాద్లో ఈ సంధ్య చేసినటువంటి పనికి మీరేమంటారు, ఈమెకు ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.